చిత్తూరు జిల్లా రంగంపేటలోని తన విద్యాసంస్థ విద్యానికేతన్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు సందడి చేశారు. ఓ జర్నలిస్టుపై దాడి కేసులో కొద్ది రోజులుగా బెయిల్ కోసం ఆజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షమవడం ఆసక్తి రేపింది. కూతురు మంచులక్ష్మి కూడా ఈ వేడుకల్లో తండ్రితో పాటు కనిపించారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాయలసీమ రామన్న చౌదరిలో ఓ డైలాగ్ను గుర్తు చేస్తూ దానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. గత అని నిన్న జరిగిన మర్చిపోయి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి, రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాడు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనాథ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు భారతదేశానికి వెన్నుముక. రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం.